మరి ఒకసారి చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ వాక్యము మనము చదువుకున్న భాగంలో మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య భాగంలో మనకు 3-4 భాగాలు మనం చూద్దాము. దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడనే ఉన్నాడో, దేవుడు మన పట్ల ప్రేమ చూపించి మనకు చూపించినటువంటి ఈ ధన్యతను బట్టి దేవుడిని మనం ఎంతగా స్తుతించాలో అనేది మనమే ఈ నేటి దినంలో ధ్యానం చేసుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎంత మంచి మాట అండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని ఎవరు చెప్తున్నారు? కోరహు. చూడండి, ఇక్కడ చదువుతాము 496 పేజీ లాస్ట్ లైన్లో చూడండి. ప్రధాన గాయకునికి గీతితను రాగం మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. కోరహు కుమారులు వారు ఈ పాట పాడుతూ ఎంత మంచి మాట చెప్పారు కదా. మనం చూద్దాము 2వ అధ్యాయము మధ్య భాగంలో చూస్తే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునితో సహవాసం చేయాలని మనకి ఎంతో ఆశ. ఆ కోరహు కుమారులకు ఎంతో ఆశ. దేవుడి మందిరంలో ఉండడం ఎంతో ఆశ. మనం కూడా దేవుడు లేకుండా జీవించగలుగుతామా? ఒకవేళ దేవుడు లేకుండా జీవిస్తే మనం దరిద్రులమే కదా. దేవుడితో సహవాసం కలిగి జీవిస్తే ధన్యులమవుతాం. దేవునితో సహవాసం లేకుండా జీవిస్తే దరిద్రులమవుతాము. ఈ కీర్తన కోరహు కుమారులు రాశారు కదా. వారు ఎంతగా ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ కీర్తన రాసి ఉన్నారు. వారు దేవుని మందిరములో సేవ చేసేవారు. కోరహు కుమారులు ఎక్కడ పని చేసేవారు? దేవుని మందిరములో సేవ చేసేవారు. దేవుని సన్నిధి పట్ల అమితమైన ప్రేమ కలిగిన వారు. ఏంటంటే వారికి అమితమైన ప్రేమ, అమితమైన భక్తి, దాహం, తృష్ణ అనేది వారిలో ఉండేది. దేవుని సన్నిధి అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకోసమే వారు ప్రత్యేకంగా మనం ఈ వచనం చూస్తే ఏమని వ్రాయబడి ఉంది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అంటే దేవునితో సహవాసం చేయడం వలన కలిగే అత్యున్నతమైన ఆనందాన్ని మనకు వివరిస్తుంది. దీంట్లో మనం 4 అనుభవాలు చూద్దాము. మనం ఏం చూద్దాము? ఒక 4 అనుభవాలు చూద్దాం. మొట్టమొదటిగా ధన్యత. ఏమని రాయబడింది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటి? దేవుని యందు కృప పొందిన వారు అని అర్థం. దేవుని చేత కృప పొందిన వారు అని అర్థం. అంటే ఆత్మలో నెమ్మది కలిగిన వారు అని అర్థం. ధన్యత కలిగి జీవించడం అంటే ఏంటో కాదు, దేవుని మందిరములో ఎల్లప్పుడూ నివాసం చేసే వారిలాగా మనం ఉండాలి. దేవుని మందిరములో ధన్యత కలిగి జీవించడం. ధన్యత అంటే ఏంటి? ఆత్మలో నెమ్మది కలిగి ఉండడం. ధన్యత అంటే ఏంటి? ఆత్మలో నెమ్మది కలిగి ఉండడం, దేవుని కృప పొందుకొని ఉండడం. మనం చూస్తాం కదా, ఇక్కడ మనకు యేసు ప్రభుల వారు కూడా కొండ మీద ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ధన్యతలు చెప్పాడు కదా. మీరు ధన్యులు 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 అని 9 సార్లు చెప్పాడు. ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 3వ వచనం నుండి చూస్తే, 5వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మళ్ళీ 4వ వచనంలో దుఃఖపడేవారు ధన్యులు. 5వ వచనంలో సాత్వికులు ధన్యులు. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. చూడండి, ఇంకా కనికరం గలవారు ధన్యులు. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు సమాధాన పరచువారు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మొత్తం ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేసినారా? మొత్తము 9 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 ధన్యతలు దేవుడు ఇచ్చాడు. దేవుడు ధన్యులు ధన్యులు
ధన్యులు ధన్యులు అని ఎన్నిసార్లు చెప్పాడు కదా. యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు. యు ఆర్ బ్లెస్డ్. ఎప్పటికీ దేవుడు మనకు ధన్యతలు ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మనం దేవుడి సన్నిధిలో ఉన్నామంటే ఏమని అర్థము? ధన్యులము. నీ మందిరములో నివసించువారు ధన్యులు. అంటే బయట ఉన్న వాళ్ళు ధన్యత కోల్పోయిన వారు లాగా అర్థం. అంటే దేవుడు లేకుండా జీవించడం అనేది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, దేవుడు లేకుండా జీవించడం అనేది ఒక దరిద్రం లాగా అనమాట. దేవుడు లేకుండా జీవించేవాడు దరిద్రుడు, దేవుడితో సహవాసం చేయవాడు ధన్యుడు అని మనకు మంచి మాట తెలుస్తుంది. ఇది మొట్టమొదటిది, ధన్యత కలిగి జీవించడం. ఇంకా దేవుడు చాలా చోట్ల పలు చోట్ల ధన్యత గురించి చెప్పినాడు. మనము ఇంకా చూస్తే ఇదే కీర్తనల గ్రంథము మనం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, 1వ అధ్యాయంలో ఏం చూస్తాము? 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈ ధర్మశాస్త్రమును ధ్యానించాలి. ఎప్పుడు? దీవారాత్రములు ధ్యానించు. మాకు పని లేదా? ఎప్పుడు చదువుతాం మేము? దీవారాత్రములు అంటే దినము రాత్రి. దీవారాత్రములు అంటే పొద్దున, తర్వాత రాత్రి. అంటే చీకటి పడక ముందు ఒకసారి చదువుకోవాలి, చీకటి అయిపోయి ఉదయం తెల్లగానప్పుడు మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. మనకు టైం ఉంటే మధ్యాహ్నం కూడా చదువుకోవచ్చు. దేవుని వాక్యము దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఇంకా మన ప్రకటన గ్రంథం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ధన్యత గురించి, ధన్యుడు అని దేవుడు ఎవరినన్నాడు చూద్దాం. చూడండి, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఇది ప్రవచన వాక్యం. ఎవరికి? ఏది ప్రవచన వాక్యము? ప్రకటన గ్రంథం అంతా ప్రవచన వాక్యములే. ప్రకటన అంతా ఇంకా జరగలేదు కదా. యేసు ప్రభుల వారు తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరములు దాటిపోయింది. 2026వ సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే ఈ 2026 సంవత్సరములు కాలంలో దేవుడు ఏమి చేయనై ఉన్నాడు. 26 సంవత్సరముల తర్వాత ఇంకా దేవుడు మహా ఉగ్రత ఈ లోకం మీదకి పంపక ముందు, ఆయన ఈ కృపాకాలము ముగించిన తర్వాత ఏమి జరగబోతుంది అని ఈ ప్రవచన వాక్యాలన్నీ ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు. శిష్యుడైన యోహాను, ప్రియమైన శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి ఈ వాక్యం రాసినాడు. కాబట్టి ఇక్కడ కూడా ధన్యులు అని ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ధన్యులు, సమయము సమీపించినది. అంటే ఉగ్రత దినము దగ్గరగా ఉన్నది. యేసు ప్రభు రాకడ చాలా త్వరగా ఉన్నది. ఎప్పుడు ఆయన వచ్చునో మనకు తెలియదు. కాబట్టి ఆ సమయము సమీపంగా ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. మనం ధన్యత గురించి మాట్లాడుతున్నాం, ధన్యులు అనే మాట గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆత్మ చేత అభిషేకం పొందిన వారు ధన్యులు, ఆత్మలో నెమ్మది పొందిన వారు ధన్యులు. ధన్యత అంటే ఏదో కాదు, దేవుని కృప పొందుకోవడం అన్నమాట. అండ్ మరి ఇదే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది. 22వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాలన్నీ మనము ఆలోచించాలి. ఏం జరగబోతుంది, దేవుడు ఏమి చేయబోతున్నాడు, మనకు అంటున్నాడు కదా, త్వరగా వస్తున్నా అంటున్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదా. మరి త్వరగా వస్తున్న దేవుడు మనకి ఏమి చెప్తున్నాడు, ఏమి మనతో మాట్లాడుతున్నాడు, ఈ గ్రంథంలో ఏ ప్రవచన వాక్యంలో రాయబడి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథంలో జరిగేటివన్నీ మనం ఉన్నప్పుడు జరగవు.
కానీ మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? ఒక సంఘ కాలంలో ఉన్నాము. ఏ సంఘ కాలము? లవోదికయ సంఘ కాలంలో ఉన్నాము. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సంఘం గురించి దేవుడు లవోదికయ సంఘంగా మనము పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు ప్రవక్తలు చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కామెంటరీస్ చెప్తారు. ఏమని? ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘము లవోదికయ సంఘము, ఇదే చివరి సంఘము అని చెప్తారు. ఈ చివరి సంఘము ఎత్తబడిన తర్వాత జరగబోయే విషయాలన్నీ కూడా ఈ ప్రవచన వాక్యంలో నెరవేర్చబడినాయి. అవన్నీ కూడా మనం చదివితే మనకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం చదవాలంటే చాలా మంది భయపడతారు. ఎందుకు భయపడతారో నాకు కూడా తెలియదు. కానీ ప్రకటన గ్రంథంలో ఉగ్రత పాత్రలు ఉన్నాయి. 7 పాత్రలు, 7 దూతలు వచ్చి కుమ్మరిస్తారు. బూరలు 7 ఉన్నాయి, 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి. ఏంటి ఇవన్నీ? మనకు అర్థమైతే లేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మన బైబిల్ వాక్యం చదువుతా ఉంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు కూడా బయలుపరుస్తాడు. ఏమి జరగబోతుంది, రాబో కాలంలో ఏం జరగనే ఉన్నది అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకోసమే ఈ ప్రవచన వాక్యములన్నీ ఏం చేయాలంట? గైకొనాలి. అటువంటి వారు ఎవరు? ధన్యులు. మొదటి భాగము మనము ధన్యుల గురించి మనం నేర్చుకున్నాం, ధన్యత గురించి. రెండవదిగా చూద్దాం, నివసించువారు కదా. రెండవది నివసించుట. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నారు కదా. నివసించుట ఏంటి? నివసించుట అంటే, నివసించువారు అంటే కేవలం ఒక కట్టడంలో ఉండడం కాదు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, యెరూషలేము పట్టణములో మనము దేవాలయము చూస్తాం. ఆ దేవాలయమే వారికి చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ దేవాలయము ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందారో, ఆ శిలువ మరణం పొంది ఆయన 7 మాటలు పలుకుతున్నప్పుడు ఆయన చిమ్మ చీకటి పడిపోతుంది, అంధకారమైనప్పుడు ఆ సమయంలో దేవుడు సమాప్తమైనదని చెప్పినప్పుడు అప్పుడు దేవాలయపు తెర నడిమికి తెగిపోతుంది అనమాట. దేవుడు దేవాలయపు తెరను 2గా విభజించేస్తాడు. అప్పుడు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. ఎవరు వెళ్ళేవారు పరిశుద్ధ స్థలంకి, అతి పరిశుద్ధ స్థలంకి అంటే? యాజకుడు మాత్రమే వెళ్ళేవారు. మనలాంటి వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఇప్పుడున్న దేవాలయంలోకి ఎవరైనా రావచ్చు, పోవచ్చు కదా. ఎంత పాపి అయినా కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొక్కి, దేవా నువ్వు నన్ను రక్షించు, నేను పాపిని అని చెప్తే కూడా దేవుడు కరుణిస్తాడనమాట. అప్పటి కాలంలో అలా కాదు. పాపము చేస్తే ఏం చేసేవారు? ఏమిటి బలి ఇచ్చేవాళ్ళు? మేకలను, గొడ్లను, ఎడ్లను, కోడలను, అవన్నిటిని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సంవత్సరానికి ఒకసారి ఆ పాపము ప్రాయశ్చిత్తం పొందడానికి మనిషి యొక్క పాపం విషయమే వారు ఎడ్లను, మేకలను రక్తము ప్రోక్షించి వారి పాపములకు పరిహారం పొందేవారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అప్పుడు దేవాలయం పేరు, ఆ కట్టడం చూసి వాళ్ళు భయపడేవాళ్ళు. యెరూషలేము దేవాలయం చూసి వాళ్ళు భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటి దేవాలయం అన్నాడు? హృదయమే, మన హృదయమే దేవునికి ఆలయము అన్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? మన హృదయంలోనే నివసిస్తాడు. కాబట్టి మన హృదయంలో మనం ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి, పవిత్రంగా పరిశుద్ధంగా పెట్టుకోవాలి. నివసించుట అనే దాంట్లో మనము 3 భాగాలు చూద్దాం. నిరంతర సహవాసము, దేవుడు ఎల్లప్పుడూ మనతో సంబంధం కలిగి ఉంటాడు. మనం చూస్తాం చూడండి, ఇదే కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. కీర్తనలు 27:4 ఏమని వ్రాయబడి ఉంది? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటను ఆయన ఆలయములో ఏం చేయాలంట? ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఎంత కాలమంట? జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. నివసించువారు అంటే కేవలం ఈ కట్టడములలోనే కాదు, యెహోవా మందిరంలో నివసించువారు అంటే ఆయన మన హృదయంలో ఆయన నివసించడం. ముఖ్యంగా మన హృదయం అనే ఆలయంలో ఆయన నివసించడము. అలాగే మన దేవుని సన్నిధికి ఇటువంటి కట్టడాలకు వస్తున్నాం కదా, ఇటువంటి సన్నిధికి వస్తున్నాం కదా, ప్రభు మన మధ్యలో ఉన్నాడు అనేసి మనము జ్ఞాపకం చేసుకోవడం, ఆయన నివాసంలో జ్ఞాపకం చేసుకోవడం. యెహోవా సన్నిధి ఇక్కడ ఉంది, నా జీవిత కాలం అంతా ఆయన సన్నిధిలో నేను ఉంటాను అని చెప్పేసి మనము ఎప్పుడూ ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఎక్కడ?
దేవుని సన్నిధిలో. దావీదేమంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అట్లాగనే ఇదే కీర్తనలు రాసిన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 5వ అధ్యాయం 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. అప్పుడు దావీదు భక్తుడు కాలంలో ఏముంది? పరిశుద్ధ ఆలయం ఉంది. పరిశుద్ధ ఆలయం అంటే ఈ లోకం కట్టడమే అప్పుడు వారికి పరిశుద్ధమైనది. కాబట్టి వారి పరిశుద్ధ ఆలయంలో వారు ఏమని అంటున్నాడు ఆయన? నేనైతే ఏం చెప్తున్నాడు? నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించేదను. అప్పుడు పరిశుద్ధ ఆలయం చూచి నమస్కరించేవారు. ఇప్పుడు మనం పరిశుద్ధ ఆలయం వైపు చూసి నమస్కరిస్తామా? ఎందుకంటే ఈ ఆలయము ఎప్పటికైనా పడిపోయింది. అప్పుడున్న ఆలయం కూడా పడిపోయింది. ఇప్పుడు లేదు కదా ఆలయము. ఆ యెరూషలేము దేవాలయం అప్పుడు కట్టడము వాళ్ళంత పరిశుద్ధంగా చూసినా కూడా యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే చనిపోయారో, మరణం చెందారో శిలువ పైన, అప్పుడు అది ఏమైపోయింది? నడిమికి తెర చినిగిపోయింది, రెండుగా భాగాలైపోయింది. అప్పటి నుండి దేవాలయం లేదు. దేవాలయం పడగొట్టబడింది. టైటస్ చక్రవర్తి 70వ సంవత్సరంలో 70 AD జీసస్ చనిపోయిన తర్వాత 70వ సంవత్సరానికి అప్పుడు టైటస్ చక్రవర్తి వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టేసినాడు. ఆ దేవాలయం పడగొట్టేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం కట్టబడింది? మాస్ కట్టబడింది. ఆ మాస్ ఇప్పటి వరకు ఉంది. అది కూడా కట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎవరు రెడీగా ఉన్నారు? ఇశ్రాయేలీయులు రెడీగా ఉన్నారు. దానికోసమే యుద్ధం చేస్తున్నారు. ఎట్లాగైనా ఈ దేవాలయం కట్టబడాలి. ఆ దేవాలయం కట్టబడే టైంకి మనం ఉండం. సంఘము ఎత్తబడుతుంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవాలయము కట్టడం టైం కల్లా, యెరూషలేము దేవాలయం కట్టడం టైం కల్లా మనం ఇక్కడ ఈ లోకంలో ఉండనే ఉండం. విశ్వాసులు అసలు ఉండారనమాట. విశ్వాసులు సంఘము మొత్తము ఆ వరునితో వధువుగా మనం వెళ్ళి అక్కడ విందు జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం టైంలో ఆ మందిరం కట్టబడుతుంది. ఆ టైంలో వారు ఏమైనా వస్తువును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు, అరే ఈయన మెస్సయ్య కాదే, ఈయన అబద్ధపు క్రీస్తు అని అప్పుడు గుర్తుపట్టి అప్పుడు వారు గుండె పగలు కొట్టుకుంటారు, రొమ్ము పగలు కొట్టుకుంటారు, అయ్యో అని వారు బాధపడతారు. ఆ విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. కానీ మనకు అది అవసరం లేదు. కానీ దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. నివసించుట, ఎవరెవరు నివసిస్తారంట? దేవుని సన్నిధిలో మనం నిరంతరం నివాసం చేయాలి, సహవాసం చేయాలి. సహవాసం చేయడం అంటే దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండాలి. తర్వాత హృదయపూర్వకమైన ఆరాధన కలిగి ఉండాలి. ఎవరికి ఉంది హృదయపూర్వకమైన ఆరాధన? మనం చూస్తాం కదా, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అంటది. 24వ వచనంలో దేవుడు అంటాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు అది నిజమైన దేవాలయం. ఇది కాదమ్మా, మీరు అక్కడ యెరూషలేముకి వెళ్ళి కాదు దేవుణ్ణి ఆరాధించాలి. మీరు ఏం చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హృదయపూర్వక ఆరాధన మన జీవితంలో ఉండాలి. మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం మనను సందర్శించుకోవాలి. తర్వాత ఆశ్రయం, నివాసం అంటే ఆశ్రయం కదా. దేవుడు కష్టకాలంలో, దావీదు భక్తుడు చాలాసార్లు అంటాడు, కష్టకాలంలో నేను ఆయన ఆశ్రయించినాను. కష్టకాలంలో ఎన్నిసార్లు చెప్తాడంటే ఆయన ఆ వర్డ్ యూజ్ చేసుకుంటూ కష్టకాలంలో నేను ఆయన ఆశ్రయించానని కీర్తనలో చాలాసార్లు బాధపడతాడు. అలా ప్రార్థన చేస్తాడు దావీదు భక్తుడు. మనము కూడా కష్టకాలములో మనం ఏం చేయాలి? దేవుని సహవాసం కోరుకోవాలి. దేవునితో నివాసించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ లోకపు స్నేహము వ్యర్థం కాబట్టి లోకంలో ఇచ్చేటువంటి చాలా మంది రకరకాల సలహాలు ఇస్తుంటారు, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని. అవి కాదు ఇంపార్టెంట్. మన హృదయం అనేది దేవునికి కావాలి. హృదయంలో ఏముండాలి? పరిశుద్ధత, పవిత్రత కలిగి జీవించాలి. అందుకోసమైన దేవుని ఆశ్రయించే వారుగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూస్తాము స్తుతించుట. మరి ఒకసారి 4వ వచనం
చదవండి. 84:4 కీర్తనలు 84:4 నీ మందిరములో నివసించు వారు ధన్యులు. నీ మందిరములో నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము నిన్ను స్తుతిస్తారంట. స్తుతించుట అంటే ఏంటి? నిత్యము నిన్ను స్తుతించుట అని చెప్తుంది కదా. అంటే దేవునితో సహవాసం చేసేవారి హృదయము ఎప్పుడు కృతజ్ఞతతో నిండి ఉంటుంది. అంటే స్తుతించే గుణం కలిగి ఉంటుంది. మనం ఇందాక కూడా పాట పాడుకున్నాం. యోబు కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. యెహోవా నామమునకు ఏం కలగాలట? స్తుతి కలగాలి. మనకి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత బాధ వచ్చినా, శోధన వచ్చినా మనం ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. స్తుతించే బిడ్డలుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. కష్టంలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఏం చేసినాడు, ఇంతేనా అని మనం అనకూడదు. ఏం చేయాలి? అవునయ్యా, నాకు కష్టంలో వచ్చినా కూడా నేను నిన్ను స్తుతిస్తాను. ఎవరిలాగా? యోగులాగా స్తుతించాలి. యోగు వల్ల మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తుతించడం అంటే దేవునితో సహవాసం చేసేవారు అన్నమాట. ఎప్పుడు మనం కృతజ్ఞతకి జీవించాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండడం మనం జీవితంలో మనము ఒక థింగ్గా పెట్టుకోవాలి. ఎప్పుడు మనం కృతజ్ఞత బాగా కలిగి జీవించాలి. అంటే చిన్న చిన్నవి కూడా మనకు దేవుడు చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు, ఎన్నో మేలులు పొందుకుంటుంటాం, కానీ మనకు తెలియకుండా. ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి పడుకున్నాం కదా, రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేసాము అంటే ఏంటి అర్థము? దేవుడు మనకు ఈరోజు ప్రాణంతో ఉంచినాడు, ఇంకా ఊపిరి పెట్టినాడు. సో దానికి కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. ఉదయం లేస్తేనే అవును ప్రభువా, నువ్వు రాత్రి అంతా కాపాడావు కదా, నన్ను సజీవుల లెక్కలో ఉంచావు కదా అని మనం ప్రార్థన చేయాలి, స్తుతి చెల్లించాలి. ప్రతి చిన్నదానికి స్తుతి చెల్లించుకుంటూ వెళ్ళాలన్నమాట. సమస్యల వైపు చూడకూడదు. మనం సమస్యల వైపు చూస్తే, సమస్యల వైపు చూసుకుంటూ పోతుంటే, సమస్యల కంటే గొప్పవాడైన దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఏమీ కృంగిపోరాదనమాట. మన దేవుడి వైపు చూస్తూ, ఆయన వైపే చూస్తూ, ఈ సమస్యనా ఇదెంత అనుకోవాలి. ఏమనుకోవాలి? నా దేవుడు ఈ సమస్యను ఒక్కసారి తీసేస్తాడు. ఆయన ఒక్కసారి మాట సెలవిస్తే చాలు, గర్తిస్తే చాలు, ఈ సమస్య వెళ్ళిపోతుంది కదా అని మనము ఒక హుందాతనంతో మనం జీవించాలి. కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న దేవుని కృపను తలపోస్తూ మనం నిత్యము ఆయనను కీర్తించే బిడ్డలుగా ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. మనం చూద్దాము, ఇదే కీర్తనలు 150, 149 ఈ అధ్యాయంలో చూస్తే ఎప్పుడు చూడితే ఎంత మంచి మాట. దేవుడు స్తుతించాలని ఎంత బాగా చెప్తూనే ఉన్నాడు కదా. స్తుతులు చెల్లించాలి, ఆయన కృప నిత్యం ఉంటుంది అని చెప్పేసి ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఇదే కీర్తనలు 149వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. అలాగే 148వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఇలా చదువుకుంటూ పోతుంటే స్తుతించాలి అని చెప్పి 147 మొదటి వచనంలో కూడా అన్నాడు కదా, యెహోవాను స్తుతించుడి, మన దేవుని స్తోత్రగానము చేయుట మంచిది. 146వ వచనంలో, 46వ అధ్యాయం మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. 150వ అధ్యాయం చదువుతాము, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఆయన సన్నిధిలో ఉన్నాము. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన స్తుతించాలంట. ఎందుకంటే ఆయన బలము ప్రసిద్ధి చెందినది. ఆకాశ విశాలమందు ఆయనను మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి మనం స్తుతించాలి. ఆయన ఎన్నో కార్యములు చేసినాడు మన పట్ల. ఆయన చూపించినటువంటి గొప్ప గొప్ప కార్యములు, మన పట్ల చూపించిన కార్యములను బట్టి మనం ఆయన ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కార్యములు చేస్తాడు కదా. మహాప్రభావం కలిగిన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఇక్కడ 150 కీర్తన మొత్తం చెప్తున్నాడు. ఏమేమిటితో మ్యూజిక్ యూజ్ చేయాలంట చూడండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి. పూరధ్వనితో, స్వరమండలముతో, సితారతో, తంబురతో, నాట్యముతో, తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో, బ్రోగు తాళములతో, గంభీర ధ్వని గల తాళములతో వారిను స్తుతించాలి. ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ యూజ్ చేసుకుంటూ నాట్యముతో ఆయన స్తుతించాలి. అంటే అంత సంతోషం ఉండాలి. దేవుని మందిరం రావడానికి మనం అంత సంతోషం. పూర్వం కుమారులు ఇంకొక
మాట కూడా చెప్తున్నాడు అండి 84వ కీర్తనలో. ఆయన మందిరములో మనము ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పారు 10వ వచనంలో. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అన్నారు కదా. మళ్ళీ ఇదే అధ్యాయములో 11వ వచనము చివరి లైన్లో చూస్తే, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేయు మేలును చేయక మానడు. ఆయన ఎందు నమ్మిక ఇచ్చేవారు ఏంటంటే చివరి లైన్లో నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. మనము ధన్యత కలిగి జీవిద్దాం. ఆ ధన్యత మనకు దేవుడు ఇచ్చినాడు. ఈ ధన్యతతోనే మనము దేవుడి సన్నిధిలో ఉంటున్నాం. అందుకోసమే కోరహ కుమారులు చెప్పినట్టుగా మనము కూడా ఏమి చేయాలి? మొట్టమొదటిగా ధన్యత కలిగి జీవించాలి. రెండవదిగా నివసించాలి. ఎక్కడ నివసించాలి? దేవుని మందిరంలో. తర్వాత మూడవదిగా స్తుతించాలి. నాలుగవది చెప్పలేదా? నాలుగవది చెప్తాను. నాలుగవది చూద్దాము. నాలుగవది మనం చూస్తే దేవుడు ఎప్పుడు స్తుతించాలి? ఇక్కడ అదే వచనంలో లాస్ట్ లైన్లో మరొకసారి చూద్దాము. ఎప్పుడు స్తుతించాలి? పాత నిబంధన కాలంలో మందిరం అంటే ఒక భౌతిక కట్టడం కదా. కానీ ఇప్పుడు మన హృదయమే దేవుడు నివసించే ఆలయం కాబట్టి మనం ఎక్కడ ఉన్నా మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. అది ఏంటంట చూడండి, లాస్ట్ లైన్లో ఏమన్నది? నేను 4వ వచనము చివరి లైన్, 84వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్. నీ మందిరములో నివసించువారు ధన్యులు. నెక్స్ట్ లైన్, వారు నిత్యము నిన్ను ఎప్పుడంట? 4వ భాగం ఏంటంటే నిత్యము, ఎప్పుడు ఉన్నా, సదాకాలము. నిత్యము అంటే ఇక ఈ రోజు కాదు. ఈ రోజు మనకు దేవుడు మేలు చేసినాడు కదా, ఈ రోజు దేవుని స్తుతించడం కాదు. ఎప్పుడంట? నిత్యము దేవుని స్తుతించాలి. ఎల్లప్పుడూ సదాకాలం ఆయన స్తుతించాలి. ఇప్పుడు కూడా పరలోకమందు ఆయన స్తుతింపబడుతున్నాడు. తెలుసా మీకు అది? పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుచున్నాడు. ఎవరి చేత? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ 4 జీవులు, 24 పెద్దలు, తర్వాత శరాపులు, కెరూబులు, అనేక దూతల సమూహము నిత్యము ఆయనను స్తుతిస్తున్నారంట. మనము కూడా నిత్యము స్తుతించాలి. ఒక రోజు కాదు, ఒక నిమిషం కాదు, ఒక గంట కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక దినము కాదు. ఎట్లా? నిత్యము. ఎట్లా స్తుతించాలి? నిత్యము స్తుతించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను కదా, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట. నిత్యం ఎట్లా స్తుతించాలి? నిత్యం ఎట్లా ప్రార్థన చేయాలి? మనం పనులు చేసుకుంటూనే మనం దేవుని స్మరణ చేసుకోవాలి. దేవా, నాకు ఈ సమయం ఇచ్చినావు, నేను అంట్లు కడుగుతున్నాను. దేవా, నేను బట్టలు ఎత్తుకుతున్నాను, స్తోత్రమునైనా. నేను ఈ మురికిని బట్టల నుండి ఎలా తీసేస్తున్నాను? నా హృదయంలో నా మురికి తీసేస్తున్నాను, స్తోత్రమయ్యా. ఇట్లా చెప్పాలి దేవునికి. ఎప్పుడు? నా పాపమునంతా దూరం చేస్తున్నావు కదయ్యా, స్తోత్రమయ్యా. నేను ఏ పని చేస్తున్నా, కిచెన్లో వర్క్ చేస్తున్నా కూడా దేవా స్తోత్రమునైనా, ఈరోజు వంట చేయడానికి నాకు సమయం ఇచ్చినావు, మంచిగా కుక్ చేసి అందరికీ సంతోషంగా రుచికరంగా చేయడానికి. నువ్వు ఒక పాట ఉంది చూడండి, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. అవును ప్రభువా, నిన్ను చూసి మేము రుచి చూసి ఎరిగి ఉన్నాము. అలాగే ఆ రుచి ఇతరులకు చూపించాను. నేను కుక్ చేసే ఫుడ్లో కూడా నేను స్తుతిస్తున్నానయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ మినిట్లో అబ్బాయి సూపర్ ఉంది ఫుడ్ అంటారు అందరూ. అంటే మనం దేవుడిని స్తుతిస్తూ నిత్యం స్తుతిస్తూ మనము కాలం గడుపుతూ ఉన్నాం అనుకోండి, ప్రతి విషయంలో కూడా అందరి దగ్గర నుంచి ఏం పొందుకుంటామో మెప్పు పొందుకుంటాం. అందుకోసమేనే మనం నేర్చుకున్న అనుభవాలు ఏంటంటే, మొట్టమొదటిది ధన్యత కలిగి జీవిస్తాము దేవుని మందిరానికి వస్తే. రెండవది ఆయన సన్నిధిలో నివాసం చేస్తే, ఆయన ఎట్లా నివాసం చేయాలంట? జీవితకాలం నివాసం సహవాసం కలిగి జీవించాలి. మళ్ళీ మూడవది మనం చూస్తాము, స్తుతించాలి. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యోబు వలె మనము స్తుతిస్తూనే ఉండాలి. తర్వాత చివరిది ఏంటి? నిత్యము స్తుతించాలి. నిత్యము మనము ఆయనని పొగుడుతూనే ఉండాలి. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మనం నిత్యము ఆయన స్తుతిస్తూ జీవిస్తామో దేవుడు మనకి ఏమిస్తాడు? లాస్ట్ వచనంలో ఏమన్నాడు? చివరి వచనం 84 చివరి వచనం లాస్ట్ లైన్లో చూడండి. లాస్ట్ లైన్ చివరి లైన్లో
నీ యందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. ఇప్పుడు ఈ 4 అనుభవాలు మనం నమ్మాలి కదా. ఈ 4 అనుభవాలు మనం నమ్మాలి. మనం ఆయన యందు నమ్మిక ఇస్తే ఏం చేస్తారంటే ఆయన ఇంకా ధన్యులు అని మనల్ని దీవిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము దేవుని మందిరానికి రావడానికి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు. దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలో అనేక దీవెనలు పొందుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టుగా మనమే కాదు, మన పిల్ల తరములు కూడా ఆశీర్వదించబడాలి. ఎక్కడ ఉంది ఈ వాక్యము? కీర్తనలు 128వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి, కీర్తనలు 128వ అధ్యాయము. దేవుడు ఎట్లా దీవిస్తాడట? పిల్ల తరం వరకు దీవిస్తాడట. అంతగా దేవుడు దీవిస్తాడట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. కీర్తనలు 128వ కీర్తన, 128వ కీర్తన మనం చూస్తాము. లాస్ట్ వచ్చిన చూడండి. నీ పిల్లలను నీవు చూచెదవు. మొదటి వచనంలో అన్నాడు కదా ఆయన త్రోవలేదు నడుచువారందరూ ధన్యులు అన్నాడు. సో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన త్రోవలేదు నడుచుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? పిల్ల తరములను కూడా చూచినట్టు చేస్తాడు. అంత గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. అయ్యో మాకైతే ఏం చూస్తున్నాం అబ్బా, మాకే పిల్లలు లేరు, ఇంకా ఏం పిల్లలు చూస్తాము అని అనుకోవద్దు. మాకే పెళ్ళి కాలేదు, మేము ఇంకా ఇట్లనే ఉన్నాం, మేము ఎప్పుడు చూడాలి అనుకోకూడదు. మళ్ళీ మాకు పిల్లలు పుట్టినా వాళ్ళ పిల్లల్ని మేము చూస్తామా అని అనుకోకూడదు. మాకు పిల్లలు పుట్టినా కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, అదే కాలేదే అనుకోకూడదు. దేవుని ఏమించాలి? నమ్మిక ఉంచాలి. నమ్మకం ఉంచేవారు ధన్యులు, ఎప్పటికీ ధన్యులుగానే మనం నివసిస్తాము. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కలిసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కట్ అవుతుంది.